వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో దేని యొక్క అధ్యయనాన్ని ట్రోపాలజీ అని పిలుస్తారు? ఆప్షన్ 1 సంక్రమించే వ్యాధుల అధ్యయనం, ఆప్షన్ 2 సంక్రమించని వ్యాధుల అధ్యయనం, ఆప్షన్ 3 పోషక పదార్థాల అధ్యయనం, ఆప్షన్ 4 పోషక పదార్థాల లోప అధ్యయనం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 పోషక పదార్థాల అధ్యయనం. మరో ప్రశ్న, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనే దానిని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 మంచి కొలెస్ట్రాల్, ఆప్షన్ 2 చెడు కొలెస్ట్రాల్, ఆప్షన్ 3 సంతృప్తి కొవ్వులు, ఆప్షన్ 4 అసంతృప్తి కొవ్వులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 చెడు కొలెస్ట్రాల్. మరో ప్రశ్న, డేవిస్ అండ్ మెక్కలం అనే ఇద్దరు క్రింది వాటిలో ఏ విటమిన్ను కనుగొన్నారు? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ 4 విటమిన్ డి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 విటమిన్ ఏ. మరో ప్రశ్న, క్రింది వాటిలో స్థూల పోషకాలలో భాగం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 సోడియం, ఆప్షన్ 2 ఫాస్ఫరస్, ఆప్షన్ 3 సల్ఫర్, ఆప్షన్ 4 అయోడిన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 అయోడిన్. మరో ప్రశ్న, స్లిమ్నెస్ విటమిన్ అని ఏ విటమిన్ను పిలుస్తారు? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ సి, ఆప్షన్ 3 విటమిన్ డి, ఆప్షన్ 4 విటమిన్ కే. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 విటమిన్ సి. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.